చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశ సామాజిక చరిత్రలో 1964వ సంవత్సరం ఒక బాధాకరమైన అధ్యాయం. ఆ ఏడాది కలకత్తా, ఇప్పటి కలకత్తా నగరంలో హిందువులు, ముస్లింల మధ్య తీవ్ర అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో దేశంలో అప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. చిన్న చిన్న అపోహలు, భయాలు, వదంతులు ఇవన్నీ వేగంగా వ్యాపించాయి. అవి క్రమంగా ద్వేషంగా మారి హింసాత్మక సంఘర్షణలకు దారి తీశాయి. కలకత్తా ఆ సమయంలో వీధుల్లో ఉద్రిక్తత, దుకాణాలు మూసివేత, జనాల్లో భయం, పోలీసు బందోబస్తు పెరగడం, పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, దాడులు సంభవించడం, పిల్లలు, మహిళలు, సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అనేక కుటుంబాలు తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోవలసి వచ్చింది. ఈ అల్లర్లు ఎవరి విజయం కాదు. ఇందులో నిజంగా నష్టపోయింది ఎవరు అంటే సాధారణ ప్రజలు, నగర శాంతి, రెండు మతాల మధ్య నమ్మకం. విలువైన ప్రాణాలు, ఆస్తులు, స్నేహబంధాలు అన్నీ కూలిపోయాయి. 1964 సంఘటన మనకు చెప్పేది ఒకటే: మతం పేరు మీద వచ్చే ద్వేషం దేశాన్ని, సమాజాన్ని మాత్రమే కాదు, మనిషిని కూడా నాశనం చేస్తుంది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: భారతదేశం యొక్క బలం ఏకత్వంలోనే ఉంది. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.